రాజు రైతే రాజు రైతే రాజు. నమస్కారం, నా పేరు సునీల్ కుమార్. నేను ఈ సిఫ్లాన్ డ్రగ్స్ అనే కంపెనీకి ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్గా పనిచేస్తున్నాను. ఈ సిఫ్లాన్ డ్రగ్స్ అనే కంపెనీ ఇది యాక్చువల్గా ఈ మన వెటర్నరీ ఫార్మాస్యూటికల్స్లో ఒక అగ్రగామి కంపెనీ అన్నమాట. సో ఈ కంపెనీ వెటర్నరీ రా మెటీరియల్స్ అంటే ఏపీఐస్ అంటారు, ఒక మెడిసిన్ తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకును తయారు చేస్తుంది. ఆ ముడి సరుకును తయారు చేయడమే కాకుండా ఇది అలాగే ఫార్ములేషన్స్ అంటే మెడిసిన్ కూడా తయారు చేస్తుంది. సో ఈ కంపెనీకి మొత్తం ఒక 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 3 ఫ్యాక్టరీలో 2 ఫ్యాక్టరీలలో మేము ముడి సరుకును తయారు చేస్తాము, రా మెటీరియల్ అంటారు దాన్ని, ఏపీఐ అంటారు. ఇంకో ఫ్యాక్టరీలో వచ్చేసి మేము మెడిసిన్ తయారు చేస్తాము. ఈ మెడిసిన్ కూడా మనకి ఈ పశువులకు కావాల్సినటువంటి, మనకి ఈ గొర్రెలకైనా కానీ ఈ బర్రెలకైనా అటువంటి, ఈ ఆవులకి ఈ కోళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మందులు తయారు చేస్తాము. తయారు చేసి మేము ఇక్కడ ఇండియాలో అమ్ముతాము. ఐ మీన్ లైక్ మన తెలంగాణలో అమ్ముతాము, ఆంధ్రాలో అమ్ముతాము, అలాగే ఇండియాలో ప్రతి దగ్గర అమ్ముతాము. ఈ మధ్య మేము ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేసాము. ఎక్స్పోర్ట్స్ మా మందులు, మా మెడిసిన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. Not only with the formulations but APIs, the raw materials we export to so many countries in the world. More than 50 countries we export in the world APIs, and the formulations also we are doing the exports. అలాగే అలా కాకుండా మాకు ఓన్ షాప్స్ ఉన్నాయన్నమాట. ఒక దగ్గర ఒక 90 షాప్స్ ఉంటాయి మాకు. ఈ వెటర్నరీ మెడిసిన్స్ మా ఓన్ షాప్స్. మేము మా మందులే కాకుండా వేరే కంపెనీ మందులు కూడా అక్కడ పెట్టేసి చేస్తాము. సో ఈ మెడిసిన్స్ అమ్మడం ఒక పని, ఇంకొకటి ఆ ఫార్మర్స్ కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడం అనేది ఇంకొక పని. సో ఇక్కడ మన దగ్గర చాలామంది ఫార్మర్స్ ఏంటంటే వచ్చిన వ్యాధుల మీద అవగాహన లేకుండా, సరైన మందులు వాడకుండా, ఆ పశువుల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, వాటి ఉత్పత్తిని దెబ్బతీస్తూ వాళ్ళు నష్టపోతుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే, మాకు వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు. మా డాక్టర్స్ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కన్సల్టేషన్ ఇచ్చేసి వాళ్ళ ఆ వ్యాధులు ఎలా రాకుండా చూడాలి, అలాగే వాటి ఉత్పత్తి ఎలా పెంచాలి, అండ్ దెన్ వాటికి కావాల్సిన ఏ మందులు ఇవ్వాలని చెప్పేసి కన్సల్టేషన్ ఇస్తాము. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్ వి గివ్ టు అవర్ ఫార్మర్స్, సో విచ్ విల్ ఇంప్రూవ్ ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫార్మర్ అనమాట. అలాగే కోళ్ళ ఫారాలలో కూడా మేము కన్సల్టేషన్ ఇస్తాము. సో ఏ వ్యాధులు రాకుండా ఎటువంటి మందులు వాడాలి, అలాగే బరువు పెరగడానికి మంచిగా ఎటువంటి మందులు వాడాలి, ఈ గుడ్ల ఉత్పత్తి రావడానికి ఎటువంటి మందులు వాడాలి. సో వి గివ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ టు అవర్ ఫార్మర్స్ టు ఇంప్రూవ్ దర్ yield. సో ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ అది. జనరల్గా ఇప్పుడు మనకు ఏంటంటే, ఇప్పుడు మనుషులు ఎలాగో పశువులు అలాగే మనము ఒక లివింగ్ బీయింగ్, ఆ పశువు అనేది ఒక లివింగ్ బీయింగ్. మనకి కాల్షియం లేకుండా మనకి ఏమవుతుంది, ఈ బోన్ స్ట్రెంగ్త్ అనేది మనకు తగ్గుతుంది. ఓకేనా, బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, ప్లస్ మన ఎముకల స్ట్రెంగ్త్ ఒకటి తగ్గుతుంది. ఈ కాల్షియం సప్లిమెంటేషన్ ఇవ్వడం వల్ల ఈ పశువులలో, ముఖ్యంగా మన ఆవులల్లో, ఎద్దులల్లో, అండ్ దెన్ గొర్రెలల్లో, వీటిల్లో ఆ కాల్షియం సప్లిమెంట్ వాళ్ళకి స్ట్రాంగ్ మజిల్ గ్రోత్ వస్తుంది. ఇంకా మెయిన్ ఏంటంటే దీంట్లో మనం హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసాము. కాల్షియము, ఫాస్ఫరస్ ప్లస్ విటమిన్స్, ఇంకా మన న్యాచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ మనము యాడ్ చేయడం వల్ల ఇట్ విల్ గివ్ ఎ గుడ్ మిల్క్ ఈల్డ్ అనమాట. ఈ మిల్క్ ఈల్డ్ అంటే మన ఈ పాల ఉత్పత్తి అనేది బాగా పెరిగిపోతుంది అనమాట ఈ కాల్షియం సప్లిమెంటేషన్ వల్ల. సో ఇది ఈ మిల్క్ బూస్టర్ అంటే జనరల్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సప్లిమెంటరీ ఓన్లీ. విటమిన్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలా కావాలో వాటికి కూడా అలాగే కావాలి. ఏది ఈ బూస్టరా? ఈ బూస్టర్ అనేది ఇది గ్రోత్ ప్రమోషన్కి. ఓకేనా, లివర్ టానిక్ మన దగ్గర లివర్ టానిక్ కూడా ఉంది. ఆ లివర్ టానిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇచ్చే మెడిసిన్స్ వల్ల లివర్ అనేది దెబ్బతింటుంది. మనుషులకైనా కానీ పశువులకైనా కూడా ఓవర్లోడ్ వల్ల లివర్ దెబ్బతింటుంది. ఆ లివర్ దెబ్బతింటే మొత్తం మనకి ఫంక్షన్ దెబ్బతింటుంది. సో అందుకని ఆ లివర్ హెల్త్ మెయింటైన్ చేయడానికి మనం ఈ లివర్ టానిక్ని వాడతాం అనమాట. మనకి ప్రతి ఇప్పుడు మనకి కాల్షియం సప్లిమెంటేషను, మిల్కింగ్కి, గ్రోత్ ప్రమోషన్కి, అండ్ దెన్ లివర్ హెల్త్ మేనేజ్మెంట్కి, అలాగే మినరల్ మేనేజ్మెంట్, ఇంకోటి ఇమ్యూనిటీ సపోర్టు, వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీ సపోర్టు, దానికోసం అని చెప్పేసి మనకు ప్రతి సెగ్మెంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. సో మంచి పేరు ఉంది మన కంపెనీకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ప్రసన్న కుమార్. నేను సిఫ్లాన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. మేము గొర్రెలకి అన్ని రకాల మందులు అమ్ముతాము. డివార్మింగ్స్, యాంటీబయాటిక్స్, లివర్ టానిక్స్, ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసి అమ్ముతూ ఉంటాము. మాకు మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 85 షాప్స్ ఉన్నాయి. అన్ని షాప్స్లో మేము హెవీగా సేల్స్ ఉంది మాకు. మా షాప్లో ఉన్న మందులు కొన్న గొర్రెలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే పౌల్ట్రీ కొంచెం తక్కువ మాది, మీదంతా షీపే. షీపు, క్యాట్లు, గోటు.
డిఫరెంట్ సీజన్లో డిసీజ్ వస్తూ ఉంటాయి. రైనీ సీజన్ ఇప్పుడు PPR వ్యాక్సినేషన్ నేను చేస్తారు. ఇవన్నీ వేస్తూ ఉంటాయి. అటువంటి మీరు ఏ విధంగా చేయాలి? పీపీఆర్ వ్యాక్సిన్ వేసేసి దానికి మళ్ళీ యాంటీబయాటిక్ ఇస్తాం. అటాక్ అయిన దానికల్లా యాంటీబయాటిక్ పౌడర్ లిక్విడ్ ఇచ్చి రికవరీ చేస్తాం స్పీడ్గా.